మీకు నేను చూపిస్తున్నాను. ఇందాక మీకు చెప్పినట్టు ఈ కస్కో స్పెక్యులము మనం మానవ గుండా ప్రవేశపెట్టినప్పుడు ఈ గర్భసంచి ముఖద్వారం కనిపిస్తూ ఉంది కదా, అలాగే దీన్ని ఐర్ స్పాచులా అంటాము. ఈ స్పాచులాని లోపలికి ఇంట్రడ్యూస్ చేసి మనం నాలిక ఎలాగా ఉదయం పూట శుభ్రం చేసుకుంటూ గీరుతాము, అలాగే ఈ స్పాచులాని ఇక్కడ పెట్టి ముఖద్వారం దగ్గర పెట్టి ఒక 360 డిగ్రీలు కూడా మేము దీనిపైన పైన ఇలా తీసినప్పుడు ఒక తెల్లటి పొరలాగా జిగురుగా వస్తుంది. దాన్ని తీసి మనం ఈ స్లైడ్ మీద ఇలాగా రాస్తాం. రాసినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ స్లైడ్లో ఆ గర్భసంచి ముఖద్వారము లేకపోతే ఆ సర్వీక్స్ దగ్గర ఉన్న కణజాలం అంతా కూడా ఇక్కడ వ్యాప్తి పొందుతుంది. ఇలాగా మనం స్ప్రెడ్ చేసిన స్లైడ్ని కణజాలం పరీక్ష చేసే డాక్టర్ గారికి ఇచ్చినప్పుడు ఆ కణజాలంలో ఏదైనా దోషాలు ఉన్నాయా, ముందు ఈ స్త్రీకి క్యాన్సర్ వస్తుందా లేదా అనేది కూడా చెప్తారు. ఈ పరీక్ష మేము దాదాపుగా నా 100 క్యాంపుల్లో 35,000 మంది స్త్రీకి 20 ఏళ్ళుగా చేసి